అవుతుంది. అట్లాగే మన ఏషియన్ పెయింట్ కాబట్టి 10 దాదాపు ఒక 60 కుటుంబాలు ఉన్నాయి. 60 కుటుంబాలు పసందు చేస్తున్నాయి కాబట్టి మాకు ఏంటంటే లోడింగ్ మేము వేసుకోవాలి, అన్లోడ్ మేము వేయాలి. బయట గోదావరిలోనేమో వాళ్ళే లోడింగ్ ఎత్తారు, వాళ్ళే అన్లోడ్ ఎత్తారు. కరీంనగర్లో అయితే మేమే వేయాల్సి ఉంది. అట్లాగే మేము చేయలేమని చెప్పి మేము అంటే చేయాల్సిందని అంటారు. అట్లాగే ఏంటంటే బయట అమాలి నడుతుంది కాబట్టి అమాలి వేయరు సార్ అని చెప్తే ఇవ్వమంటున్నారు. ఆ రేటుకి అయితే వేయరు అంటారు. అలాగే ఇప్పటికీ ఏ రోజులు అయితే ధర్నా చేయబట్టి ఏ రోజుల నుంచి బయట బండ్లు వచ్చినేమో అమాలి ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న 10 ఏళ్ళ నుంచి చేసేకేమో అమాలి లేదు. అట్లాగే ఇన్సూరెన్స్ లేదు మాకు, హెల్త్ది 10 లక్షల బీమా చేయించాలంటారు. అట్లాగే 3 కోరిన మేము బాలన్స్లో బాగా అడగలే. ఒకటి ఏంటంటే అమాలి వైజ్గా ఛార్జీలు, అట్లాగే ఇంకొకటి ఇన్సూరెన్స్, ఇంకొకటి అగ్రిమెంట్ ఇవ్వాలంటున్నాం. ఇప్పుడు బయట మేము పోలీస్ స్టేషన్లో పోవాలనుకుంటే అగ్రిమెంట్ ఉందా మీకు అని అడుగుతారు. మాకు అగ్రిమెంట్ ఇస్తలేరు, మేము ఇవ్వలేమంటారు. ఎందుకంటే మీ ట్రాన్స్పోర్ట్ మేమే ఓనర్లం, మేమే డ్రైవర్లం. బయటనేమో ఒక డ్రైవర్ వచ్చి ఓనర్ అంటే బండి నడపడానికే ఉన్నాడు. మేము అసొంటిది మేమే దింపాలి, మేమే అమ్మేయాలి, మేమే వేయాలి, అమాలి పని చేయాలి, డ్రైవర్ చేయాలి. మేము బయట లేదట్లా. బయట గోమంలో అన్నింటిలో అమాలి వస్తుంది, మాకు అడస్తలేదు. ఏది సరే అని అడిగితే మీ ఇష్టం చేస్తున్నాం, ఎయిర్ లేకుండా కేసులు అయితే అంటున్నారు. మాకు అమాలి ఏంటంటే మేము చేయలేము. అమాలి డబ్బులన్నీ ఏరి లేకుంటే హెల్పర్ నన్ను ఇవ్వండి, ఇన్సూరెన్స్ కల్పించండి. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా అవుతున్నాయి. ఒక 60 కుటుంబాలు బతున్నాయి. ఇప్పుడు 60 కుటుంబాలు రోడ్డు మీద డీసీఎంలను బయట బండ్లు వచ్చి నడుపుకుంటున్నాయి. వాళ్ళకి అమౌంట్ ఇస్తున్నారు. సార్ అదే అమౌంట్ మాకు ఇవ్వంటున్నాం, మేము ఇవ్వమంటున్నారు. తెలంగాణ పారదర్శి మొత్తం మేమే కవర్ చేయాలి. ఆదిలాబాద్, నిజామాబాద్ మొత్తం 8 డిస్ట్రిక్ట్లు చేయాలి. అసలు ఇప్పుడు మనం పక్క పెడుతున్నారు, బయట పనులకు ఇంప్రూవ్ ఇస్తారు, వాళ్ళకి అమ్మాలి ఇస్తారు, కుసున కాడికి అన్ని చేస్తారు. మాకు అసలు ఏం లేదు, న్యాయం చేస్తారు. ఇలా కరెక్టర్ రావడానికి కారణం ఏంటంటే ఒక వినతి పత్రం వేయడానికి మాకు ఇవ్వడానికి వచ్చినాం. ఇక్కడికి నాకు న్యాయం జరగాలని కోరుతున్నాం. ఏషియన్ పెయింట్లో ఎప్పుడు కానీ కరీంనగర్ టాప్ 1 ఉంటుంది. అంత కష్టపడ్డా కూడా మాకు ఏ ఫలితం లేకుండా ఉంటుంది. ఏషియన్ పెయింట్లో 2 ట్రాన్స్పోర్ట్ ఎంతో కష్టపడి కరీంనగర్ని నెంబర్ 1 స్థానంలో తీసుకొచ్చాం. కానీ మాకు ఎలాంటి శ్రమ ఫలితం లేదు. ఈ లోడింగ్ అన్లోడింగ్ దానికి దేనికి అమలు ఇవ్వడం లేదు. ఈ ట్రాన్స్పోర్ట్లో ఏషియన్ పెయింట్లో 2 ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి. ఒకటి గంప వెంకట్ గారు, దుబ్బా నాగభూషణం గారు. ఈ 2 ట్రాన్స్పోర్ట్లు కూడా మాకు ఏ విధమైన సపోర్ట్ లేదు, అగ్రిమెంట్ అనేది లేదు. 60 మంది కుటుంబాలు ఇప్పుడు ఇవాళ రోడ్డు మీద పడ్డాయి. ఇవాళకి ఏ రోజు జరుగుతుంది, ఏ రోజు నుండి ఒక్కరు కూడా మా దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు లేరు. మమ్మల్ని మాట్లాడమని రమ్మంటారు, అక్కడికి వెళ్ళాక వాళ్ళు వేరే పనులని బయటకు వెళ్ళిపోతున్నారు. మన కొండూరు సీఏ గారు కూడా మొన్న రాత్రి వచ్చి బయట పనులను మేము ఆపినందుకు రాత్రి వచ్చి మా డ్రైవర్లందరినీ బెదిరించారు. మా నెంబర్లు ఫ్యామిలీ యొక్క డీటెయిల్స్ అన్నీ తీసుకొని వెళ్ళారు. మా కలెక్టర్ గారికి ఒకటే విన్నపం చేస్తున్నాము, మా అందరికీ మా 60 మంది కుటుంబాలకు దయతలిచి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఓకే.